రాజధానిలో ఒక 4 రాష్ట్రాలని కలుపుతూ నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఎన్సీఆర్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది. ఈ ఎన్సీఆర్లో అనేక ఉత్పత్తులకు సంబంధించినటువంటి పరిశ్రమలు అంటే అటు రాజస్థాన్ రాష్ట్రంలో కొంత భాగం, ఉత్తరప్రదేశ్లో కొంత భాగం, హర్యానాలో ఉన్నటువంటి కొంత భాగం, అట్లానే ఢిల్లీలో ఉన్నటువంటి కొంత భాగం కలిపి ఎన్సీఆర్ అనేటువంటిది ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రపంచ స్థాయిలో పోతున్నటువంటి అనేక ఉత్పత్తులకు సంబంధించినటువంటి పరిశ్రమల యజమానులు అతి చౌకమైనటువంటి కార్మిక వర్గాన్ని అనేక సంవత్సరాలుగా దోపిడీలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కార్మిక వర్గం ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి పెరుగుతున్నటువంటి ధరలతోటి ఖాళీ చాలన జీతాలతోటి ఇప్పటిదాకా ఓపిక పెట్టినటువంటి కార్మిక వర్గం మన దేశవ్యాప్తంగా ఇవాళ నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లకి వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెని కార్మిక వర్గం నిర్వహించింది. ఆ మరుసటి రోజు నుండి మాకు వేతనాలు పెరగాలి, మీరు దుర్మార్గమైనటువంటి దోపిడీలు చేస్తున్నారని చెప్పేసి ముందు ఒక ప్రాంతంలో ప్రారంభమైనటువంటి పోరాటం సుమారు 17 ఇండస్ట్రియల్ క్లస్టర్స్లో ఆ పోరాటం తీవ్ర రూపం దాల్చి సుమారు ఒక 10,000 మంది పైచలకు కార్మికులు తమ ఉత్పత్తులను కూడా బంద్ చేసుకుని ఇవాళ ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి జీతాలు పెంచాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. కానీ జీతాలు పెంచకుండా ఇవాళ ప్రభుత్వం రకరకాల సూయక్తులు బండి వీళ్ళందరూ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు వాళ్ళందరూ మన రాష్ట్రంలో మన ప్రాంతంలో అరాచకాలు సృష్టిస్తామని చెప్పేసి వచ్చారని చెప్పేసి అనేక కుంటి సాగుని ప్రభుత్వాలని చెప్పినాయి. కానీ వాస్తవానికి నేషనల్ మీడియా అంతా కూడా అనేక మంది కార్మికులను ఇంటర్వ్యూ చేసి మీ పని గంటలేంటి, మీ జీతాలేంటి అని చెప్పేసి అంటే అనేక మంది ముఖ్యంగా మహిళా కార్మికులు వాళ్ళ ఇటుబాధలు చెప్తా ఉన్నారు. పరిశ్రమలోనట సుమారు 13 గంటలు కావచ్చు పని చేయాల్సిన పరిస్థితి. 13 గంటల పాటు పనిచేస్తే ఇస్తున్న జీతం ఎంత అని చెప్పేసి అంటే 10,000 రూపాయలు 11,000 రూపాయలకి మించి ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. అందుకని వాళ్ళు అడుగుతున్న డిమాండ్ ఏంటి? నేషనల్గా మనం అనేక సందర్భాల్లో డిమాండ్స్ పెట్టాం. ఇవాళ కార్మిక వర్గానికి కనీస వేతనం అంటే 8 గంటల పాటు పనిచేస్తే అది కూడా అన్స్కిల్డ్గా పనిచేసేటువంటి కార్మికులకి 26,000 రూపాయలు ఇస్తే తప్ప బతికే పరిస్థితి లేదని చెప్పేసి అంటే 8 గంటల పనికి 26,000 రూపాయలు ఇస్తే 13 గంటలు కాబట్టి పని చేపించుకుంటే ఎంత రావాలి ఆ కార్మిక వర్గానికి? అందులో 1/3 వంతు వేతనాన్ని కూడా పొందట్లేదు. కాబట్టి కార్మికులు తెగించుకుని ముందుకొచ్చారు. అందుకని ప్రారంభంలో అనేక కుయక్తులు చేసినప్పటికీ కూడా ఇవాళ ఉత్తరప్రదేశ్ ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం